తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా 3xPD ఇన్నోవెంచర్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మనం ఉద్యోగం చేయడం కాదు, మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అదే ఆవిడ చేసింది. మైత్రిని గట్టిగా తప్పట్టుబట్టి అభినందించండి. ఆవిడ ఒక విముక్తి కావాలని కోరుతారు. థ్యాంక్ యూ. Which is part of an integrated food manufacturing facility. Totally we'll be providing employment to over 5,000 people, and we are as local as it can be. Thank you, sir. Thank you so much. February. And as promised by the team here, Minister Venkateshwar gariki, RDO gariki, alage పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంట్ మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి. కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. మనకు మన ముఖ్యమంత్రి గారు సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తుంటాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో 1560 వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 23 వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర 25,000 వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఎన్నో తిరిగి ఎంతో మంది కంపెనీలు కలిసి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడుల కోసం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం. ఆ రకంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలిని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి రావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి సుగమమైనటువంటి పరిస్థితి. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాకు పోతే కంప్రెస్డ్ బయోగ్యాస్, నెల్లూరు పోతే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, అమరావతి పోతే క్వాంటమ్ వ్యాలీ, మరి ఉమ్మడి గోదావరి జిల్లాలు చూస్తే ఆక్వా రిఫైనరీ, ఉత్తరాంధ్ర పోతే ఫార్మా, మెడికల్ డివైస్, గూగుల్, స్టీల్ సిటీ, డేటా సిటీ, ఇట్లా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో కూడా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే తిరుపతి, విశాఖపట్నం, అమరావతి 3 కూడా మెగా సిటీలుగా డెవలప్ చేయాలి. పర్టికులర్ గా కష్టపడేవాడు ఇష్టం గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాగా తీసుకుంటాం.